హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో నిన్న రాత్రి సినిమా ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లిన దుండగులు వారి వద్ద ఉన్న ₹1 నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన ఏకంగా ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం తీవ్ర కలకలం రేపింది. బహదూర్పురకు చెందిన ఎండీ ఖస్రూ, ఎండీ అజీముద్దీన్ అనే ఇద్దరు ఏసీ మెకానిక్లు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై జీడిమట్లకు బయలుదేరారు. వారు గోల్డ్ డ్రాప్ ఆయిల్ కార్టన్ బాక్సులో కోటి నగదును తరలిస్తున్నారు. రాత్రి సుమారు 9:40 సమయంలో కూకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ 837 వద్దకు రాగానే 2 మోటార్ సైకిల్పై వచ్చిన 4 గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు. వెంటనే వారి కళ్లలో కారపొడి చల్లి దాడికి పాల్పడ్డారు. బాధితులు తేరుకున్న లేపే వారి వద్ద ఉన్న నగదు బాక్సులను లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. దాడిలో బాధితులకు కంటి సమస్యలు తప్ప తీవ్ర గాయాలు కాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దోపిడీ వెనుక హవాలా లావాదేవీలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీసీటీవీ రూమ్లో ఉన్నావా? లాక్అవుట్ 42 తర్వాత చూడు ఒకసారి. 9:42 తర్వాత చూడు. 2 బండ్లు వచ్చాయి. ఒక బండి మీద ఒక్కడే ఉండదు. అదే ఏసీపీ ఆఫీస్. ఈ బండి కూడా ఏసీపీ ఆఫీస్ చూడు. లాక్ వేసుకున్నట్టు ఒక్కడే ఉన్నట్టు.